హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను సండే కదండి, కొంచెం తొందరగా లెగిసి అదే ఇల్లంతా తడిగొడ్డు పెట్టుకొని ఇక్కడ స్నానం చేసుకొని పూజ అయితే చేసుకున్నానండి. డైలీ చేస్తానండి నేను పూజ అయిపోయిన తర్వాత ఒక పక్కన పాలు పెట్టాను, ఇంకో పక్క ఏమో రసం చేద్దామని చింతపండును టమాటా అది ఉడకబెడుతున్నాను అనమాట. టమాటా రసం పెడదామని. ఇంకా పూరీ చేశానండి. ఈరోజు పూరీ మటన్ కీమా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను, అందుకు పూరీ కూడా చేసేసాను. మా హస్బెండ్ బయటకు వెళ్ళారండి మటన్ తీసుకురావడానికి. ఇలా నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టి ఉంచేసాను అనమాట. మళ్ళీ అప్పటికప్పుడు అంటే అది మనకు అవ్వదు కదా, తొందరగా టిఫిన్లు అవ్వాలని చెప్పేసి అన్నీ రెడీ పెట్టుకున్నాను. రైస్ కూడా నేను ఆఫ్టర్నూన్కి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను కుక్కర్లో. పిల్లలతో ఉన్నప్పుడు మాత్రం నేను పిల్లలతో ఉంటున్నాం కదండి, కొంచెం అన్నీ అలానే చేసుకుంటాను తొందరగా. ఎందుకంటే వాళ్ళు పడుకున్నప్పుడు మనం ఏమేమి పని చేసుకోవాలి, లెగిసిన తర్వాత అసలు అవ్వదు పని. ఇక వాళ్ళకి టిఫిన్ పెట్టడం, స్నానం, ఇక అలా ఈ పని అంతా సరిపోద్ది. అందుకే నేను అలాగా ఖాళీగా ఉండకుండా అలా వంట ఏదైతే అలా అవుతుంటూ అలా పేరలు చేసుకుని వెళ్ళిపోతాను అనమాట. ఒక పక్క టిఫిన్ అవుతుంది, ఒక ఆఫ్టర్నూన్ కూడా వంట రెడీ చేసేస్తాను అనమాట. మటన్కి ఏమో టిఫిన్లోకి అయిపోద్ది, ఆఫ్టర్నూన్ కూడా కొంచెం వండిపోద్దండి. ఇక ఇటు రసం కూడా బాయిల్ చేసాను కదా, ఇది కూడా ఇక పిండేసి రసం పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ కూడా వేసాను కళాయిలో. పాలు అయిపోయావండి, బాయిల్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పూరి వేపేసుకుంటున్నాను. పూరి ఫస్ట్ వేపేసి ఫ్రెష్ ఆయిల్ కొంచెం ఫ్రెష్గా చేసి మా పాపకు ఫస్ట్ వేపేసి పెట్టేస్తాను అనమాట. ఏంటంటే ఎక్కువ ఫ్రై అయినవి పెట్టకూడదు కదా, మనమైతే పర్వాలేదు, కొంచెం పెద్దలను పర్వాలేదు, కానీ పిల్లలు కొంచెం డైజెషన్కి ఇబ్బంది అయిపోతుంది. నేను ఫస్టే మా పాపకి బాగా ఫ్రై చేసి అదే ఫస్ట్ పెట్టేశానండి మా పాపకి. నెక్స్ట్ ఇంకేం మా హస్బెండ్ మటన్ తెస్తే ఇంక మటన్ కర్రీ అవ్వడానికి టైం పడుతుంది కదా, ఈలోపు పూరి వేపేసి హాట్ బాక్స్లో పెట్టేస్తాను అనమాట. ఫస్ట్ అయితే మా పాపకి పెట్టేశానండి. సండే ఎలా చేసుకున్నాను అనమాట. ఈరోజు లెగేసరికి లేట్ అయిపోయిందండి, 7:30 అలా అయిపోయింది లెగేసరికి. ఇక అలా లైన్ స్టార్ట్ చేసుకున్నాను. ఇల్లు తుడుచుకొని స్నానం చేసుకొని దీపం పెట్టుకొని వంట స్టార్ట్ చేశాను అనమాట. ఇంక మీరేం స్పెషల్ చేస్తున్నారు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే ఈరోజు మటన్ కీమా చేస్తున్నానండి. లాంగ్ వీడియో, అది మటన్ కీమా కర్రీ కూడా వీడియో పెడతానండి, అది కూడా చూడండి. ఈ వీడియోలో అయితే ఇంకా అంత కర్రీ అంత ప్రాసెస్ చూపించలేదు, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో పెడతాను, అందులో మటన్ కీమా ప్రాసెస్ చూడండి. ఇదిగోండి, పూరి మొత్తం ఆయిల్ అంతా బాగా పీల్చేయాలండి. ఇంక టిష్యూ పేపర్స్ అవి ఉంటే అవి అందులో వేసేసుకోండి, అలాగే ఆయిల్ అంతా బాగా పేపర్ లాగేస్తుంది. పిల్లలకు పెడతాం కదండి, కొంచెం ఆయిల్గా ఉంటే పొట్ట పాడైపోద్ది అనమాట. కానీ మా బావకు పూరి ఇష్టం అండి, పూరి, చపాతి, ఇడ్లీ, దోశ మరి ఇంతవరకు అవే తినింది, అందుకే ఈరోజు పూరి చేసి పెట్టాను అనమాట. దోశ వాటికైతే నెయ్యి వేస్తానండి, దోశ వేసినప్పుడు. పూరికి మాత్రం ఆయిల్లోనే ఫ్రై చేస్తాను. అది స్టార్టింగ్ ఒక ప్యాకెట్ కట్ చేస్తాను అనమాట, ఫ్రెష్ ఆయిల్ వేస్తాను అనమాట. వేసి ఒక 2-3 వేపిస్తే మా పాప పెట్టేసి తినేస్తాను అనమాట. ఎప్పుడు 3 తినేది, ఈరోజు 2 తినింది. సరిపోద్దులని చెప్పేసి నేను 2 పెట్టేసి ఆపేసాను. ఈరోజు మటన్ కీమా తెచ్చామండి, అది అలవాటు చేద్దాం అనుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టైం అనమాట నాన్ వెజ్ అలవాటు చేయడం మా పాపకి. ఇంతవరకు ఎప్పుడు నాన్ వెజ్ పెట్టలేదు, ఈరోజు ట్రై చేద్దామని మటన్ కీమా తెమ్మని చెప్పాను. ఈరోజు మటన్ కీమా తెచ్చారు, కొంచెం సైడ్కి తీసుకుంటున్నాను అండి, అంటే మేము తినేటట్టు కాదు, వేరేగా సైడ్ అదే కొంచెం పక్కకు తీసుకున్నాను. కొంచెం కొంచెం కీమా, మటన్ కీమా, అది సపరేట్గా ఇలా కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసి కొంచెం సాల్ట్, పెప్పర్, పసుపు అది యాడ్ చేసుకొని అదే మా పాప పెడతాను అనమాట. ఇదిగో మటన్ కీమా మొత్తం క్లీన్ చేసుకున్నాను. దీనికి కావాల్సిన ఆనియన్స్ను 4 ఉల్లిపాయలు కావాలండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే నీ కరెక్ట్ టేస్ట్ అనమాట. కొత్తిమీర, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం నేను అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటున్నానండి, ఎందుకంటే నేను కర్రీ చేసే తక్కువ నాన్ వెజ్, అంటే వీక్లీ వన్స్ కదా, ఎందుకులే ఎక్కువ స్టోర్ పెట్టుకోవడం అని చెప్పేసి నేను అప్పటికప్పుడు దంచేసుకొని వేసుకుంటున్నాను. చూడండి, పక్క రసం కూడా పెట్టేశాను, రైస్ కూడా కడిగి పెట్టేశాను ఒక స్టవ్ మీద. ఇప్పుడు పూరి కూడా అయిపోయింది కదా, అయిపోయి ఆయిల్ తీసేసానండి, సపరేట్ చేసి కొంచెం ఆయిల్ ఉంచేసి అందులోనే మటన్ కీమా కర్రీ చేసేస్తున్నాను అనమాట. చాలా మంచిదండి మటన్ కీమా మాత్రం, పిల్లలకు మాత్రం పెట్టండి, డైజెషన్ అయిపోద్ది. చిన్న చిన్న పీసెస్ ఉక్కుర్లా ఉంటుంది కదా, ఇప్పుడు ఎగ్ పొరడు ఎలా చేస్తాం అలా అనమాట. స్టార్టింగే చికెన్ సూప్, మటన్ సూప్తో అలవాటు చేయండి పిల్లలకి ఫుడ్ మాత్రం. నాన్ వెజ్ అలవాటు చేస్తే మాత్రం అప్పుడు డైజెషన్ బాగుందంటే అప్పుడు మటన్ కీమా, చికెన్ కీమా అలా పెట్టండి. ఫస్ట్ కీమాతోనే స్టార్ట్ చేయండి, ఎందుకంటే పెద్ద పెద్ద పీసెస్ వాళ్ళు తినలేరు అనమాట. మా పాప అయితే అస్సలు తిందండి స్పైస్, అందుకే నేను కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తాను, సపరేట్గా అప్పుడే చేయను, 1కి అలా స్టార్ట్ చేస్తాను అనమాట. అది ఇదంతా వంట అంతా అయిపోయేసరికి 10:30 అయ్యిందండి. 10:30కి అయిపోయిందండి. రసం అయిపోయింది, మటన్ అయిపోయింది, పూరి అయిపోయింది, రైస్ మాత్రం తినే ముందు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి బాయిల్ అవుతుంది, అది
ఇలా ఇంకో వీడియో పెడతానులేండి మటన్ కీమా చూడండి. ఈరోజైతే ఇలా నాకు హడావిడిగా అయిపోయిందండి. కాబట్టి 10:30కి అలా అయిపోయింది వర్క్ అంతా అయ్యేసరికి. ఇంక మా పాపదే రైస్ ఉంది, ఇంక మటన్ కీమా ఉంది. అది తినే ముందు పెట్టుకోవచ్చు. మటన్ కీమా అది ఎంతసేపు ఉండదండి, కొంచెం అన్నీ అలా ఫ్రై చేసేయడమే కదా. ఇప్పుడు చారు కూడా బాయిల్ అయిపోయిందండి. ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను. మటన్ కీమా కూడా పక్కన అవుతుంది ప్యారల్గా. ఇది ఫుల్ వీడియో పెడతాను చూడండి తప్పకుండా. చూడండి రసం కూడా పోపు పెట్టేశానండి. ఇక చూపిస్తున్నాను, అది అయిపోయింది. మటన్ కీమా చేసుకున్నాను కదా, మనకు డైజెషన్ బాగుంటుంది రసం పెట్టుకుంటే. టమాటా రసం పెట్టుకున్నాను నేనైతే. ఇంకా అంతా సింపుల్గా ఇలా చేసుకోండి. ఎక్కువ కర్రీసే చేయనండి, ఏదో ఒక కర్రీ రసం పెట్టేస్తాను అనమాట. నాకు అంత ఓపిక ఉండదు ఎక్కువ కర్రీ చేయడాన్ని. పప్పు చేస్తే మాత్రం అప్పుడు చేస్తాను సైడ్ డిష్కి ఏదైనా. అంతేనండి. నేను చేసే మీకు ఇలాగ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గోంగూర పచ్చడి, గోంగూర పప్పు అన్నీ పెట్టానండి వీడియోస్ ప్రీవియస్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినట్లయితే తప్పకుండా చూడండి. అంతేనండి, ఈరోజు అయితే స్పెషల్స్ మావి ఎక్కువేం లేదు. రసం పెట్టుకొని సింపుల్గా మటన్ కీమా చేసుకున్నాను. అదే పూరీలోకి వాడేసుకొని కొంచెం కర్రీ ఆఫ్టర్నూన్కి సరిపోద్ది మాకు. అంతేనండి, ఫైనల్గా టమాటా రసం, రైస్, మటన్ కీమా. అంతేనండి. ఇంకా మీరేం చేసుకొని నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.